ఏమండి టిఫిన్ చేద్దురు గాని రండి. వస్తున్నా. ఏంటి ఏం టిఫిన్ చేసావు ఈరోజు? ఉప్మా చేశానండి. నిన్న ఉప్మా, ఈరోజు కూడా ఉప్మానేనా? నిన్న రవ్వ ఉప్మా అండి, ఈ రోజు సేమియా ఉప్మా చేశానండి. నీకంటే మా ఆఫీస్లో వాసంతి నయం. యూట్యూబ్ చూసి కొత్త కొత్త వంటలు చేస్తుంది. నువ్వు ఉన్నావు, ఎంతసేపు ఆ యూట్యూబ్ లో పరిమాణ సీరియల్స్ చూస్తుంటావు. అయితే పోయి దాన్నే పెళ్లి చేసుకోండి. ఏంటి నొరులేస్తుంది? పోయి నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆ మాట నేననాలి. మంచి అమెరికా సంబంధాన్ని వదులుకొని మిమ్మల్ని చేసుకున్నాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మాట్లాడతా, ఎక్కువే మాట్లాడతా. పెళ్ళైన కొత్తలో కట్నం తక్కువైందని మీ అమ్మ దెప్పి పొడిస్తే ఇహి అని నవ్వారుగా ఇద్దరు. ఇప్పుడు అదే స్థలం ₹1,00,00,000 పలుకుతుంది. ఇప్పుడు నవ్వండి ఇహి అని. ఇచ్చారులే బోడి. పొద్దునుంచి ఆఫీస్లో మొగుడు కష్టపడుతున్నాడు, వాడు నచ్చింది ఏమైనా చేసి పెడదాం ఉందా నీకు? అవే ఉండవు. పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక్కతే ఉంటుంది. త్వరగా వచ్చి బయటికి తీసుకెళ్దామని మాత్రం మీకుండదు. నా ప్లేస్ లో ఉండి చూడు, ఒక ఫ్యామిలీని పోషించాలంటే ఎంత కష్టపడాలో అప్పుడు నీకు అర్థమవుతుంది. పోషించడం అంటే నెలాఖరికి ఇంత జీతం ఇవ్వడం కాదు. పొద్దుట్లేచిన దగ్గర నుంచి పిల్లలు చాకిరి ఎంత చేయాలి ఒకసారి మీరు చేసి చూడండి. చేయడం రాదు గానీ మాటలంటారు బానే. చదువురాని మొత్త పోయి నోట్లు నోరు పెట్టాను చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలి. కొట్టుకోండి. నేను కొట్టుకుంటే కలిసి అలబడతాయి. అదృష్టం ఉండాలి. బంగారం లాంటి ఉప్మా వదులుకొని వెళ్తున్నారు. भैया मुंदर घर नहीं एनकमाला बैक साइड घर ఎలా కూర్చుందో చూడు. నేనేంటి మాయన్లాగా మారిపోయాను? ఈ మీసమేంటి, గడ్డమేంటి, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందండి? నిన్న మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దిష్టినిమ్మకాయలు తొక్కారా? నల్ల పిల్ల ఏమైనా ఎదురొచ్చిందా? నిన్న కుడుకున్న అదిరినప్పుడే నాకు అనుమానం వచ్చిందండి, ఇలాంటి పెంటేది అవుతుందని. బీటెక్ పాస్ అయిన నాకేం అర్థం కావడం లేదు. 10th ఫెయిల్ అని నీకేం తెలుస్తుంది? మూసుకునుండు. మా ఊర్లో నేనే తెలివైందానని మా అమ్మ చెప్పేది. మీ ఊర్లో అందరూ మొద్దులే కాబట్టి ముందు నీ తెలివితేటల ప్రదర్శన పక్కన పెడితే ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏవండి ఎవరో పెళ్లి కొడుతున్నారు. ఈ అవతారాలతో మనల్ని చూస్తే బాగుదండి. ఆ చేతులది చండాలంగా ఉంది. అలాగా వాయిస్ కూడా మార్చు.